మల్లేశ్వరి మేడం గారిని నేను కోరుతున్నా. మల్లేశ్వరి మేడం గారు మరి కిరణ్ రాయల్ సార్ గురించి మాట్లాడారు, చెప్పండి. కిరణ్ రాయల్ గారు కూడా మగ వ్యక్తి కాబట్టి సరిపోయింది. సో నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ నోరు జరిగింది ఆయనే. వైఎస్ఆర్సీపీ మూర్ఖులు వెదవులు అని చెప్పేసి మాట్లాడారు కాబట్టి ఏమంటున్నానంటే కిరణ్ రాయల్ గారు నేనేమంటున్నాను అని అంటే మా పేటీఎం బ్యాచ్ కే కాదు మీ పావలా బ్యాచ్ కి కూడా నేను ఏం చెప్తున్నాను అని అంటే ఇక్కడ పార్టీలకి వినండి మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా. వినండి కిరణ్ రాయల్ గారు వినండి. ఓకే మీ పావలా బ్యాచ్ కి కూడా నేను ఏం చెప్తున్నానంటే నువ్వు ఆడ లోకల్ గుంటావు. మేము ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి చాలా ప్రయాసపడి మేము ప్రసాదాలను తిని మాకు తెలుసు. కానీ ఈ టైంలో మీరు పంచినప్పుడు గాని చేసినప్పుడు గాని కిరణ్ రాయల్ గారు ఎప్పుడైనా ఏ స్టేషన్ కన్నా వెళ్ళి తిరుపతి స్టేషన్ కి వెళ్ళి నువ్వేదైనా కంప్లైంట్ ఇచ్చిండుంటే ఆ కంప్లైంట్ నాకు చూపించు. 2019 నుంచి 25లో నువ్వు స్వతహాగా స్వయంగా వెళ్ళి కిరణ్ రాయల్ అన్న నువ్వు స్వతహాగా స్వయంగా వెళ్ళి ఏదన్నా కంప్లైంట్ ఇచ్చింది ఉంటే నాకు ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ కాపీ ఏదన్నా ఉంటే నేనేమంటున్నా అంటే అన్న చెప్తా విను, ఒక మాట విను. నేను వైజాగ్ అయినా నువ్వు తిరుపతి అయినా మనం హిందువులం, గుర్తుపెట్టుకో. నేను కూడా తప్పు జరిగింది అని అంటే ఎవడైనా శిక్షక హరుడే. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరికైనా అనుభవించాల్సిందే. అది నీ పార్టీ నీ నాయకుడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాన్ని బట్టి ఎవరైనా జరిగినా కూడా నేనేం చెప్తున్నా, టీటీడీలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ తర్వాత డైరెక్టర్లను అందరినీ మన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని వదలకుండా అందరి మీద యాక్షన్ తీసుకోండి, అందరి మీద ఎంక్వైరీలు వేయండి. ఎవరు ఏంటనేది కూడా ప్రజలకి తెలియాలి కదా. నేను చెప్తుంది ఒకటే, ఇది పవిత్రమైనటువంటి లడ్డు విషయంలో రాజకీయాలు చేస్తే దట్టు వెంకటేశ్వర స్వామి మీద, నేను కూడా వెంకటేశ్వర స్వామికి విపరీతమైన భక్తురాలి కాబట్టి చెప్తున్నా, ఎవరైనా అనుభవించాల్సిందే. అందులో 1% కూడా డౌట్ లేదు. ఓకే మేడం, డన్. యా, పాలాడి వినయల్ గారు కంక్లూడ్ చేద్దాం ప్లీజ్, క్లోజ్ చేయండి. రాజు గారు వినిపిస్తుందండి? యా, మాట్లాడండి మేడం, మాట్లాడండి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి వాళ్ళు గురయ్యారు కాబట్టే ఆయన క్షేత్రంలో చేస్తున్న అవినీతిని మొత్తానికి ఆయన గమనిస్తారు కాబట్టి ఆయన ఆగ్రహానికి వాళ్ళు గురయ్యి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చేసారు వైసీపీ వాళ్ళు.